discussion of the about and fortunes of the trending topics, and that a plus b whole square is equal to example 3.17 60,000 of the year, and the thinking of the presenting steps of 5 and 16% is 15%. NPV is there RS. Hello? Exam sir? ఓరే ఎన్ని ఎగ్జామ్లు చూడలేదురా, ఎన్ని ఎగ్జామ్లు రాయలేదు, ఎన్ని ఎగ్జామ్లు పాస్ అవ్వలేదు. అసలు మన రైటింగ్ అర్థం కాక మనకి మార్కులు వేసిండు సార్. ఈ విషయం తెలియక 10th ఇంటర్ ఎన్ని పాస్ అవ్వలేదు మేము. అయితే స్లిప్పులు పెడతాం లేదా ఎగ్జామ్ మానేస్తాం. సప్లిమెంట్లు తెచ్చాక అసలు మనం కట్టి ఫీజులతోనే కదా వీళ్ళందరూ ఎగ్జామ్స్ పెట్టేది. సప్లై రాద్దాం, ఎవరైనా చూపిస్తే రాద్దాం. ఇప్పుడు సంవత్సరం చదివింది రాదు, ఇవాళ వస్తాయరా తప్పరా దానికి. హ్యాపీ గేమ్స్ ఆడుకో, లేవు సినిమా చూసుకో, అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ ఫోన్ చేసావు అనుకో, సర్లే ఎగ్జామ్ టైంలో ఫోన్ చేయి, బండి వేసుకున్నా కుదిరితే వస్తా, లేకపోతే సప్లిమెంటరీ రాసుకుంటా. ఓకేనా? బాయ్. పేరు చూడు, ఎన్ని ఎగ్జామ్స్ రాయలేదు మనం. స్వతంత్రానికి పూర్వం ఉన్న ప్రభావంలో ఆర్థిక విధానం పనులు పెట్టుబడిదారు దేశం వ్యవసాయ విప్లవానికి మాటలు వేసింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారు విధానం పద్ధతి అభివృద్ధిని చెందినది. ఏం బ్రో తెగ చదువుతుందో? ఏంటో ఎగ్జామ్స్ కావాలి. మన ఎవరు ఎగ్జామ్స్? ఎన్ని ఎగ్జామ్స్ ఏం చదువుతావురా? చదువుతురా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మరి ఏం చేస్తాం? ఏదో రకంగా చదివితే కొంచెం పాస్ అవుతుంది. ఇన్ని రోజులు మనం బెవరకు తిరిగాం, ఇవాళ ఏదో పాస్ అవుతావా? ఇది 2 రోజులు చదువుకుంటే ఏదో ఒకటి కాకుండా ఒకటే రాస్తాం కదా. ఇప్పుడు పెట్టాను. అరే దొరికేవాళ్ళు కూడా ఇది ఇబ్బంది రా. ఎందుకు పెట్టలేదురా? ఎందుకు చదువుతారు మనం? ఇద్దరు నా చచ్చిపోయి సార్తో నేను మాట్లాడా, నువ్వు టెన్షన్ పడదు. సార్కి మాట్లాడా, నిన్న 1000 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేసా, నేను టెన్షన్ రేపు మొత్తం నేను ఎలా మాడతారా మీరు? ఇలా అయితే ఇన్నే ఎక్కడ పోయిద్దిరా. అరే చదివినోడు ఎవరు? అరే చదివినోడు ఎవరు పోలే, వ్యవస్థ చదువుతాం ప్రశాంతం. పదదు పక్కన పెట్టి బుక్ ముందు సినిమాకి వెళ్దాం పద. టైం అయితే 2 టికెట్లు బుక్ చేసా. అరే 2 టికెట్లు తీసుకున్నా. ఇదిగో చదివినోడు పాస్ అయిన చరిత్ర ఉన్నట్టు, సెట్ అయిన చరిత్ర లేకపోయినా ప్రశాంత సినిమా చూద్దాం. Problems solution of implements of the solving of specification problem that నేను ఒక్కనే ఫెయిల్ అయిపోతే మీ ఇద్దరు పాస్ అయిపోయి పై చదివి వెళ్ళిపోతారు కదా. అరే నాకు ఎంత చదువు నాకు ఎక్కట్లేదురా, నాకు రావట్లేదురా. ఇది చదువురా, నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను, మీ ఇద్దరు పాస్ అయిపోతారా. మీరు బాగా చదువుకుంటున్నారు. అవునరా, అందుకే మీరు మంచిగా చదువుకొని నన్ను ఫెయిల్ చేసుకుంటున్నారు. మేము కూడా కుమార్ సప్లిమెంట్ రాసుకుందాం, ముగ్గురం కలిసి వెళ్దాం. సప్లిమెంట్ రాసుకుందాం నీట్గా. ఈ ఎగ్జామ్స్ బాగా మారాస్తున్నాం, ఈ ఎగ్జామ్ మారాస్తున్నాం. సప్లిమెంట్ రాసుకుందాం. ఫ్రెండ్స్ రా, మనం ఫ్రెండ్స్ రా. దీని అమ్మ ఫీజులు కట్టి విరక్త పుట్టింది. ఈ దెబ్బతో ఎలాగైనా పాస్ అయిపోవాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టేయాలి. చాలా జీవితం ఇన్ని సిప్పులు పెట్టిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ ఏంటి? దీన్ని అమ్మ స్టేట్ ర్యాంకే కొడుతున్నారు. చూపిస్తారా?
ఫస్ట్ టైంకి వచ్చిందని చెప్పేసి బ్యానర్లు కట్టడానికి డబ్బులు ఇచ్చి అడ్వాన్స్. అసలు మొత్తం రింగ్ రోడ్ లో బస్ స్టాండ్ దగ్గర మొత్తం మన బ్యానర్లే. అందరికీ ఇచ్చా. స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, దెబ్బ ఆస్కార్ ఇచ్చారు. ఓకేనా? ఓకే రైట్. వామ్మో, సంవత్సరం మంచం ఇప్పుడు వచ్చిద్దా? నా వల్లగా ప్రపంచ ప్రఖ్యాత పొందిన క్రికెట్ ఆటగాళ్ల జాబితాలో ఒకటిగా చేరినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? అదే ఒక మనిషి ఎటువంటి డిగ్రీ లేకుండా పెట్రోల్ బంక్ లో పనిచేసి భారతదేశంలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? అదే ఒక మనిషి తన చిన్నప్పుడు హై స్కూల్లో బాస్కెట్బాల్ టీం నుంచి తీసివేస్తే అదే వ్యక్తి ప్రపంచంలో అతి పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్ అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? అదే కొంతమంది కాలేజీ డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓ సంస్థను నెలకొల్పి అదే సంస్థలో తాము చదువుకున్న కాలేజీలో టాపర్స్ కి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? అదే ఒక మనిషి తనతో తన ప్రియ ఇంతమంది వాళ్ళు నా వల్ల ఎందుకు కాదు? అమ్మో, నా వల్ల కాదు. ఇది వద్దు కానీ మనకి ఎందుకు లేని బుక్స్ మనకి ఎందుకు లే కానీ రేపు చదువుకుందాం. హలో చెప్పరా, పడుకోనుందా? చదవట్లే. నేను ఎక్కడ చదువుతారా? ఇచ్చే ఎప్పుడు చెప్పాక చదువుతురా, మనం అందరం కలిసి ఫెయిల్ అవుదాం అని. బాయ్. INCRE increasing ఎలా అందరూ కలిసి ఫీల్ అవుదని చెప్పేసి నువ్వు ఒక్కడో చదువుకుని పాస్ అయ్యి చెప్తారా? చదువుకుంటూ పొడుగున అబద్ధం ఆడతావారా?